ధ్యానిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. గత కాలమంతా మమ్మల్ని కాపాడావు, గత రాత్రి మాకు సుఖనిద్రనిచ్చావు. ఎన్నో సమస్యలు, పోరాటాల్లో తోడుని నడిపిస్తూ నీ సిలువ చెంతకు మమ్మల్ని నడిపించుతున్నందుకు వందనములు. మాతో మాట్లాడు, క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సిలువని ఎక్కువగా ధ్యానిస్తున్నారా? నేను కొంచెం ఎక్కువగా సిలువని గురించి చెప్తుంటే మీకు బోర్ కొడుతుందా? నో, సారీ. దేవుని సిలువని గురించి, యేసుక్రీస్తు సిలువ యాగముని గురించి ఎంత ధ్యానించిన, ఎంత ఆ సిలువ శక్తిని గురించి మనం విన్న, అనుభవించిన అంతం లేదండి. లోకంలోనే అన్నిటికంటే మానవునికి విమోచన కలుగజేసిన కార్యం సిలువ యొద్దే జరిగింది. ఈ బైబిల్లోని సారమంతా గుంజితే అందులో సిలువ ప్రేమ, క్రీస్తు ప్రేమ కనబడుతుంది. ఆయన ప్రేమను వెల్లడి చేశాడు మన కొరకు తన ప్రాణం ఇచ్చడం ద్వారా. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్న ప్రభువును మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? లేకపోతే ఈ రోజు నుంచే ప్రేమించటం, ప్రభువును ప్రేమించటం ప్రారంభించండి. మరి కొన్ని రోజులుగా మనం ప్రభు సెలవులో పలికిన చివరిగా పలికిన 7 మాటల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్న మొదటి మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్న రెండో మాట. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పిన మూడవ మాట. నా దేవా, నా దేవా, నా నేల చేయి విడిచితివి అన్న 4వ మాటల గురించి నిన్నటి వరకు ప్రతి ఉదయం అనుదిన ధ్యానంలో క్లుప్తంగా ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము మరణించడం, లేఖనముల ప్రకారము మృతి నొంది లేచడం. యేసుక్రీస్తు ప్రవచనాల ప్రకారముగానే ఈ లోకంలోనికి వచ్చాడు. ముందుగానే నిర్ణయించిన దాని ప్రకారంగా ఆయన తగ్గిన సమయమందు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల మానవుల కొరకు తను ఒకేసారి సిలువలో యాగాన్ని చేసి పాప క్షమాపణను మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన సిలువ ద్వారా సమీపస్తులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా కృప చూపించుకున్నాడు. 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. దప్పిక అంటే మీకు తెలుసు కదా. ఎందుకు మనకు దప్పిక అవుతుంది? మన శరీరంలోని నీటి వాటర్ పర్సంటేజ్ తగ్గినప్పుడల్లా మనకు దాహం అవుతుంది. దేవుడే అది బిల్టిన్గా పెట్టాడు. మన శరీరంలో నీరు సరిపడినంత నీరు ఉండకపోతే డీహైడ్రేట్ అయిపోతే ప్రాణాపాయం కూడా జరుగుతుంది కదా. బ్రతకడానికి నీరు అవసరం. సో ఇక్కడ యేసు ప్రభు నేను దప్పిగొనుచున్నాను అంటే ఏంటి? యేసు ప్రభు సమరయ స్త్రీతో ఏం చెప్పాడో మీకు గుర్తుందా? ఈ నీరు త్రాగువాడు మరల దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీరు త్రాగువాడు మరెన్నడూ దప్పిక కొనడు. నేను నీకు జీవజలముని ఇస్తాను. మరి జీవజలాన్ని ఇచ్చే ప్రభువు, అందరికీ జీవజలాన్ని ఇవ్వగలిగిన ప్రభువు తానే దాహం అందటం ఏంటి? దప్పికొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి, మీ దాహం తీర్చుకొనండి అని చేతులు చాచి అందరినీ ఆదరించే, అందరి కొరతలు తీర్చే ప్రభువే దాహముతో ఉండటం కారణం ఏంటి? 4వ మాటలో, దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? అంతవరకు తండ్రితో సహవాసం కలిగి ఉన్న కుమారుడు
ఆ వేరుపాటు వచ్చేటప్పటికీ ఆయనకి దాహం కలిగింది. ఎవరి మీద దాహం? దావీదు అన్నాడు 42 కీర్తన ఒకసారి చూద్దాం, చూడండి. కీర్తన 42 1-2 వచనాలు. కీర్తన 42 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను అని ఆత్రుత పడుతున్నాను. ఏ దాహం ఇది? తిండి కోసం కాదు, నీటి కోసం కాదు, లోకంలో ఉన్న పానీయాల కోసం కాదు, దేవుని కోసం ఉన్న దాహం. దాహం అంటే ఒక విధమైన వాంఛ, ఒక విధమైన కోరిక, తృష్ణ. ఏంటంటే తాగుబోతుడు చూడండి, ఆ తాగుడు గురించిన ఎంత ఆశ, అది లేకపోతే నేను బ్రతకలేనంట. అవమానాలు పాలైనా, అప్పులు పాలైనా, ఎంత తాగినా తృప్తి లేకుండా తాగుతూనే ఉంటాడు మళ్ళీ. అయితే ప్రభు మన తృష్ణ తీర్చగలిగిన వాడు, మన దాహం తీర్చగలిగిన వాడు, మనలో ఉన్నటువంటి అసంతృప్తిని తీర్చగలిగిన వాడు, మన కొరతలను తీర్చగలిగిన వాడు. అలాంటి జీవాధిపతి దాహం కొనడం ఏంటి? తండ్రితో సంబంధం తెగి ఒక్కడిగా మన భారాన్ని భరించినప్పుడు ఆయన దప్పికొన్నాడు. ఎంతమందికి ఈ రోజున ఎన్ని రకాల దాహాలండి! ధనదాహం, కామదాహం, ఇలా చెప్పుకుంటూ పోతే దేని మీద నీకు ఎక్కువ వాంఛ ఉందో, కోరిక ఉందో, అది ఎంత సంపాదించినా, ఎంత పొందినా నీకు తృప్తి లేకుండా ఉంటుందో చూడు. ఆ వాంఛ, ఆ దాహం. అయితే ఎంతమంది జీవము గల దేవుణ్ణి నేను సంధించాలి, దేవుని వాక్యము కొరకు నేను ఆశపడాలి, దేవుని సన్నిధి కొరకు నేను ఆశపడాలని తృష్ణ ఉన్నది, దాహం ఉన్నది. పాపముతో నిండిన వాడికి పాపము మనిషిని ఒంటరి వాడిని చేస్తుంది, నిరుత్సాహపరుడిగా చేస్తుంది. ఎన్నున్నా ఏమున్నా కొరతే ఉన్నట్టుగా వాడు భావిస్తాడు. అనేకులు పాప దాహంతో ఉన్నారండి. వాళ్ళు సమరయ స్త్రీకి 5 భర్తలు ఉన్నారు ఒకప్పుడు. ఆమె చక్కటి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ ఎవ్వడి వలన అవ్వలేదు. 6వ వాడిని డేటింగ్ చేస్తుందేమో కాల. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడని ప్రభు అన్నాడు. తన జీవితంలో తృప్తి లేదు. ఏ వ్యక్తితో ఉన్న తృప్తి లేదు. చదువుకున్నోడితో ఉన్నా, డబ్బున్నోడితో ఉన్నా, ఏ విధంగానైనా సంతృప్తిగా బ్రతుకుదామని ఆశపడుతున్న వారు తృప్తి లేని స్థితిలో ఉంటున్నారు. మీరు కట్టుకున్న భార్యతో తృప్తిగా ఉండగలుగుతున్నారా? దేవుని ఇచ్చిన వాటితో తృప్తిగా ఉండగలుగుతున్నారా? లేదే. ఇంకా ఏదో 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 పొందాలనే ఆశ. పాపము ఆ విరహ దాహాన్ని ఇస్తుంది. పాపం మనకి దాహం తీరదండి. ఇక్కడ యేసు ప్రభు ఎందుకు దప్పికొన్నాడంటే మనందరి పాపం ఆయన మీదకి వచ్చింది, మనందరి శాపం ఆయన మీదకి వచ్చింది. నేను దప్పికొనుచున్నాను. అక్కడ ఉన్న చిరక తీసుకొచ్చి ఆయన నోటికి అందించాలని ప్రయత్నించారంట. చిరక అంటే ఒక విధమైన మత్తు పదార్థం లాంటి చేదు. ఆ నాలుకకు దాహం తెలియకుండా చేసేది, తాత్కాలికమైన రిలీఫ్ ఇచ్చేది. కానీ ప్రభు దాన్ని పుచ్చుకోలేదన్నది బైబిల్. మన దాహం తీర్చుకోవడానికి తాత్కాలికంగా డబ్బు, తాత్కాలికంగా ఏదో మనం ఆశించింది పొందితే తీరింది అనుకుంటున్నాం, కానీ మళ్ళీ అదే ప్రారంభమవుతుంది. ఉద్యోగంతో, వ్యాపారంతో మనుషులు చూడండి ఎలా తాపత్రయపడతారు. ఎంత బెటర్ జాబ్ వచ్చినా ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలి, ఎంత అధికారం ఉన్నా ఇంకా ఉన్నత అధికారం పొందాలి, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా పాపాన్ని అనుభవించాలని మనసు కలిగిన వారిగా ఈ లోకంలో మనుషులు ఉంటున్నారు. ఆ శాపమంతా, ఆ పాపమంతా ప్రభు మన కొరకు పరిణించి మన దప్పిక తీర్చడానికి నా ఎద్దుకు రండి, నేను నీకు జీవజలం ఇస్తాను, నీ దప్పికని నేను తీసుకుంటాను, నా యొక్క సమృద్ధిని నీకు ఇస్తాను. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఇంకా మీరు ఏదైనా పాపపు దాహాలతో ఉన్నారా? అసంతృప్తితో ఉన్నారా? నా ఎద్దుకు రండి, నేను ఇచ్చే జీవజలం త్రాగండి.
ఈ నీళ్లు తాగువాడు దప్పికొంటాడు, కానీ ప్రభు మన కొరకు తన రక్తాన్నే చెందించాడండి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేకుండా చేశాడు. నీకు తృప్తి కలుగుతుంది. ప్రభు ఉన్నప్పుడు మనకు తృప్తి కలుగుతుందండి. తృప్తి లేని జీవితం దాహంతో ఉన్న జీవితం అన్నమాట. ఉన్నదాంతో తృప్తి పొందుతున్నావంటే నీ దాహం తీరిందన్నమాట. ఈ డబ్బు చాలు, ఈ గృహం చాలు, ఈ స్థాయి చాలు, ఏదుందో అది చాలు, దేవా నీ ఉంటే నాకు చాలు అనగలిగిన వారు ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతారు. మానవుడు దేని కొరకు పరుగులెడుతున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్టు. దుప్పి అంటే నీళ్ళ కోసం పరిగెడద్దండి. ఎడారులు ఆ దూరంలో ఎండమావులు కనపడతాయి. వాటికి ఎండమావులు అంటే తెలుసు కదండి, రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తున్నట్టు కనపడుతుంటాయి చూడండి ఎండలో. అక్కడ నీళ్లు ఉన్నాయి కాబోలని పరిగెత్తి 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 అక్కడికి వెళ్తే అక్కడ ఉండవేమి, ఒక్క చుక్క నీరు ఉండదు. ఇంకా పైకి చూస్తే అక్కడెక్కడో ఉన్నట్టు కనపడుతుంది. ఇంకా పరిగెడుతుంది, ఇంకా పరిగెడుతుంది, ఇంకా పరిగెడుతుంది. చివరికి గొప్ప తిప్పుకోలేక, ఆయాసం తట్టుకోలేక కొన్ని దుప్పిలు నీళ్లు దొరకకపోతే చచ్చిపోతాయట. అలాగే ఉంది మానవుడి ప్రయాసం. జీవజలమును ఇచ్చే ప్రభు దగ్గరికి రాకుండా ఎండమావులు వంటి లోక సంబంధమైన తృప్తి కోసం మనుషుడు తాపత్రయపడుతున్నాడు. తన జీవితం అంతా వృధాపరుచుకుంటున్నాడు. నా ఎద్దుకు రండి అని పిలిచే ప్రభు, చేతులు చాచిన ప్రభు ఈ రోజు కూడా ఆయన చేతులు చాచే ఉన్నవండి. ఆయన చేతులు చాచి శీలలు కొట్టారు ఆ రోజున. కానీ ఈరోజు లోబడినలని వారి వైపు తన చేతులు చాచి ఉన్నాడు. అక్కడెక్కడో ప్రయత్నిస్తున్నావు, ఇక్కడెక్కడికో వెళ్తున్నావు, ఏంటేంటో చేస్తున్నావు. నా దగ్గరికి రా, నేను నిన్ను తృప్తిపరుస్తాను, నీ దాహం తీరుస్తా, నీ అవసరత తీరుస్తా, నీకు సంతృప్తిని కలుగు చేస్తా అని సిలువలో వేలాడి పాపమును భరించి, దాహమును భరించి, మన శిక్షను భరించి, మరణమును జయించి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ఈరోజు సజీవుడిగా మన మధ్య ఉన్నాడు. ఇప్పుడే మనం సిలువను చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు. సిలువలో ఆయన పొందిన శ్రమలను తలంచుకుని ఏడవనవసరం లేదండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవమని ఆ రోజు చెప్పినట్టుగానే ప్రభు ఈరోజు చెప్తున్నాడు. మీ పాపములే మీకు మేలు కలగకపోవటానికి కారణం. మీ వలనే నేను ఇలాగూ ఈ సిలువ శ్రమను భరిస్తున్నాను. మీరు దీన్ని అంగీకరించండి, విశ్వసించండి, మీరు క్షమించబడతారు, మీకు రక్షణ దొరుకుతుంది. మీ పాపముల నిమిత్తమై ఏడవండి. ఎస్, ఈరోజు సిలువను చూస్తూ నా పాపం ఎంత ఘోరమైనది, నా పాపం ఎంత భయంకరమైనది, ఎంత ఘోరమైన శిక్షకు యేసును గురి చేయుటకు నేను కారణమైతిని అని గ్రహించుకున్నవాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడుతున్నవాడు ధన్యుడండి. నా బ్రతుకులో అదే జరిగింది. ఒకరోజు సిలువను ఎగతాళి చేస్తున్న పరిస్థితుల్లో సిలువ వేయబడిన క్రీస్తు నా కొరకే తన ప్రాణాన్ని ఇచ్చాడన్నట్టు అన్నది నేను గ్రహించినట్లుగా నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. అదే నా రక్షణ దినం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత 51 years నుండి సిలువే నా శరణం, సిలువే నా సమస్తం, సిలువే మనకు సంతృప్తినిస్తుంది. క్రీస్తునందే మనకు సంతృప్తి. యేసు ప్రభు సిలువలో చేసిన యాగముల గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చివరి అధ్యాయాలు 3 అధ్యాయాలు లేక 4 అధ్యాయాలు చదవండి. ఎంత గొప్ప యాగాన్ని ప్రభు మన కొరకు చేశాడు. ఎలాగో ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడై ఉన్నాడు మనం గుర్తించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ అనుదిన ధ్యానములు ఏకీభవిస్తున్నారో, సంతుష్టి లేని జీవితంలో ఉన్నారో, దేని కొరకు ఆత్రత పడుతూ చేతికి చెక్కగా కొరతలోనే కుదువులోనే మిగిలి ఉన్నారో, వారు నీ వైపు చూచుటకు మా కొరకు దప్పికను పొంది మా యొక్క లేమిని భరించి, మా దోషమును భరించి, మా ఆకలిని భరించి, మా శ్రమను భరించి మాకు జీవజలం ఇవ్వాలని, మమ్మల్ని బ్రతికింప చేయాలని, మమ్మల్ని సంతృప్తి కలుగజేయాలని నీవు చేసిన యాగమును అంగీకరించుటకు, మా దోషముల కొరకు పశ్చాత్తాపడి మా కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును మా సొంత రక్షకుడిగా అంగీకరించి నీ సాక్షులుగా జీవించటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,